మర్యాద మనిషి వయసును బట్టి రాదు, మనిషి మాట్లాడే మాటలను బట్టి వస్తుంది. ఈ రోజుల్లో మనుషుల మాటల్లో కనబడే ప్రేమ మనుషుల మనస్సులో కనబడడం లేదు. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుసపెట్టి మరీ పలకరిస్తాయి. వాటిని ఓర్చుకున్నవారే జీవితమనే సముద్రం నుండి ఒడ్డుకు చేరుకుంటారు. కారణం లేని కోపాలు, మనసును తాకే మాటలే మనిషిని బాధ పెడతాయి. అర్థం చేసుకోవాలి అనే ఆలోచనే అవతలి వాళ్లకు లేనప్పుడు మన మనసు పడుతున్న బాధ ఎంత చెప్పినా ఎదుటివారికి అర్థం కాదు. అన్ని భయాలకు కారణం పిరికితనం కాదు. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. ఎవరిని ఎక్కువగా నమ్మకు, ఎందుకంటే ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీదే బురద జల్లుతాయి. అన్నింటినీ భరించేంత బలం ఉంటే సరిపోదు, కొన్నింటినైనా ఎదిరించేంత ధైర్యం కూడా ఉండాలి. కొన్నిసార్లు బాధ అనిపించినా కొన్ని వదిలేయాలి. కొన్నిసార్లు నిజం కాదు అనిపించినా నమ్మి తీరాలి. ఇంకొన్నిసార్లు బరువు అనిపించినా బ్రతికి పోరాడాలి. నా అనుకున్న వాళ్ల కోసం విలువలేని చోట కూడా మౌనంగా నిలబడాల్సి వస్తుంది. ఒక వయసు వచ్చాక జీవితంలో ఏం చేయాలనుకున్నా ముందు భయమే పలకరిస్తుంది. నీతో అవసరం రానంత వరకు, నీకు విజయం రానంత వరకు నువ్వు ఒంటరివే. బంధాల మధ్య గొడవలు అలల్లాగా వచ్చిపోవాలి, కానీ అలాగే ఉండిపోకూడదు. కొన్నిసార్లు మనం పడిపోతే నవ్వేవాళ్లే కానీ పట్టుకునే వాళ్ళుండరు. మనమే తట్టుకుని నిలబడాలి. ఈ సమాజంలో అవకాశాల కంటే త్వరగా సలహాలు వస్తుంటాయి. జీవితమనే ఆటలో పరుగు నేర్చుకుని నడక మర్చిపోకు. మనసులో ఎంత ఉన్నా మనిషి బయటపడేది కొంతే. డబ్బునో సమయాన్నో ఖర్చు పెట్టకుండా దేన్ని సొంతం చేసుకోలేవు. ఆగిపోయిన గడియారాన్ని, ఓడిపోయిన మనిషిని కళ్ళ ముందే ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఏం జరిగినా పట్టుకునే మనుషులుంటే ఏం జరిగినా తట్టుకుని వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఒకేలా ఉండదు కాబట్టి ప్రతిరోజు ఒకేలా ఉండకు. చిన్న చిన్న వాయిదాలే నీ జీవితాన్ని వాయిదా పడేలా చేస్తాయి. నీతో అవసరం లేకపోతే నువ్వు పక్కనే ఉన్నా పట్టించుకోరు. బంధాలపై ఇష్టం ఉన్నప్పుడే బయట నువ్వు పడే కష్టం కష్టంగా అనిపించదు. చెప్పుడు మాటలు వినడం మొదలు పెడితే మనసు చెప్పేది వినడం మానేస్తాము. నిన్ను లెక్క చేయని వాళ్ల కోసం నీ సమయాన్ని, డబ్బుని ఖర్చు చేయకు. కాలం కలిసొచ్చినా రాకపోయినా సచ్చేదాకా బ్రతకాల్సిందే. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.